ఎస్సీ వర్గీకరణపై స్పందించిన జగన్మోహన్ రెడ్డికి మాదిరి సత్తా చూపిస్తామని ఎంఎస్పీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తోట ఆనంద మాదిగ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుడగుంట్ల లక్ష్మీ నరసింహ మాదిగ, జలదంకి నరసింహ మాదిగ, నేలపాటి రాజు మాదిగ, దుడ్డు మధుసూదన్ మాదిగ, క్రిస్టఫర్ మాదిగ, తిరువిధుల బాబు మాదిగ, గుంటూరు ప్రభుదాస్ మాదిగ తదితరులు ఉన్నారు. మాదిగల బయటికి రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ నుంచి మాదిగల బయటికి రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ బయటికి. ఖబర్దార్ ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా. వర్ధిల్లాలి మందక్ష మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మందక్ష మాదిగ నాయకత్వం. జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు. రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు నా పేరు తొరటి ఆనంద మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు. గత 4 రోజుల క్రితం గతంలో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు వర్గీకరణ సాధకులు మందకృష్ణ మాదిగ గారిని నోటికిచ్చినట్టు మాట్లాడడమే కాకుండా ఈరోజు 30 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన మాదిగల భవిష్యత్ ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అయితే భుజానేసుకొని పరిష్కార దిశగా ముందడుగు వేసినాయో ఆ ప్రభుత్వాల్ని విమర్శించినటువంటి నాయకుల్ని, వాళ్ళ చర్యల్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 సంవత్సరాల అధికారంలో ఉంది, పట్టించుకోలేదు. తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి మాట సుమారుగా 10 సంవత్సరాలుగా నడుస్తున్న క్రమంలో ఉద్యమ తీవ్రతను గమనించినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వయంగా ఒక మాదిగల మీటింగ్కి దేశ ప్రధానే మా మీటింగ్ వచ్చి మాదిగలకి మాదిగ ఉపకులాలకి ఇంత అన్యాయం జరుగుతుందా, నాకు ఇప్పటి వరకు తెలియదు, దీని విషయంలో ఖచ్చితంగా ముందుకెళ్దామని చెప్పని, అవసరమైతే నేను మందక్ష మాదిగ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పని కూడా ఇచ్చిన మాట ప్రకారమే మోడీ గారు వెంటనే గతంలో 2004లో ఆగిపోయినటువంటి సుప్రీంకోర్టు కేసు మొత్తం కూడా బయటికి తీసి వర్గీకరణ విషయంలో ముందడుగు వేయటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం గతంలో వర్గీకరణ చేసింది, ఇప్పుడు చేస్తానని చెప్పని ఎన్నికల ముందే మాట ఇచ్చింది. కానీ ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ పార్టీ మన నాన్న ఆశయాలు కొనసాగిస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నోరు ఇప్పకుండా నాకు 2 కళ్ళు మాలామాదిగలని చెప్తున్నటువంటి ఆయన మరి ఇది సామాజిక న్యాయం పట్ల ఇంతవరకు నోరిప్పపోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి మరి ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు కృష్ణ మాదిగ గారి మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలిలో మీరు ఎందుకు అడ్డుకున్నారు? వర్గీకరణ బిల్లు కాకుండా
అడ్డుకున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వర్గీకరణకి అడ్డుపడని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అట్లాగే మా సోదరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులారా, మీకు సిగ్గు శరం ఉంటే మీరు పార్టీని వదిలి ప్రభుత్వాన్ని వదిలి బయటకు వస్తారు. మాదిగ జాతి పేరు మీదే మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా, మంత్రి పదవి వచ్చినా అది మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు, ఈ రోజు చేసి మళ్ళీ మాట నిలబెట్టుకున్నటువంటి నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేతైతే నిలదీయండి, ప్రశ్నించండి, లేదంటే పార్టీ నుంచి బయటకు రండి. కానీ ఇలాంటి తొత్తులు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు, ఉద్యమ దోహలుగా మారినటువంటి కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఏదైతే ప్రభుత్వం అండగా నిలబడిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సిగ్గుసేటుగా భావిస్తూ మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యమ పరంగా, సైద్ధాంత పరంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు నోరు జారినట్టు మేము జారితే మేము కూడా చేతులు కాళ్ళు జారాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులారా, మీరు మాదిగ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలే కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు జలదంకి నరసింహరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులు. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించమన్నారు బాబు జగజీవనరావు. ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో ఆయన సిద్ధాంతాలతోనే గత 30 సంవత్సరాలు మానశ్రీ మందా కృష్ణమాది గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక మహోత్తరమైన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం పోరాటంగానే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో నడిచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఎంఆర్పిఎస్ అడ్డు పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు ఉన్నారో, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు ఆ రోజు సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నటువంటి తీర్పు గురించి హేళనగా మాట్లాడినారు. అది ఆంధ్రప్రదేశ్ది కాదు, అది పంజాబ్ అని చెప్పేసి తన నోటితో ప్రెస్ మీట్లు పెట్టుకుని తిరిగినటువంటి బ్రహ్మయ్యమాది గారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత, సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత, ఏదైతే రాష్ట్రాలకే అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాలు చేసుకున్న తర్వాత, రాష్ట్రం ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడని చెప్పేసి తన అనుసరులతో బుకేలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి బ్రహ్మయ్యమాది గారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అది యూనిట్ గాను లేకపోతే ఇంకోటి విధంగానూ చేయాలని చెప్పేసి సిద్ధశుద్ధితో చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు కృష్ణమాది గారి మీద మీరు అవాకులు సువాకులు పడుతున్నారంటే ఎంతవరకు? గతంలో మీరు తిరిగి ఉన్నారు. కృష్ణమాది గారు మా నాయకుడు, మా దేవుడు అన్నారు. ఈ రోజు వర్గీకరణ సాధించుకున్న తర్వాత అదే నోటితో ఈ రోజు కృష్ణమాది గారికి విమర్శించే స్థాయి మీదే. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అది రాజ్యాంగ విరుద్ధం అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, అలాగే తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు ఏదైతే ఉన్నాడో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాను. ఎదిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మయ్య